నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. మనకి నాగారం మెయిన్ రోడ్కి అండర్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరికైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎండ్ వరకు ఎందుకు చూడమంటున్నాను అంటే డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఇంచ్ టు ఇంచ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్లీజ్ అంటే ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి 111 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 20 ఇచ్చాడు, లోపలికి 50 అండి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ సీసీ రోడ్ ఉందండి. డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది, లోపల బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఇంటికి దగ్గర చుట్టుపక్కల FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవండి. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారంగా ఉందండి. మనకి ప్రజెంట్ G+1 పర్మిషన్ కూడా ఉంది. ఫుల్ LRS పేడ్ అండి. ఈ హౌస్కి వచ్చేసి మనకి 111 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 20, లోపలికి వచ్చి 50 అండి. మనకి 20x50 వెస్ట్ ఫేసింగ్ ఫుల్ LRS పేడ్, G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK. మనకి ర్యాంప్ కూడా చాలా బాగుందండి. మనకి చిన్న ర్యాంప్ ఇచ్చాడు. 111 స్క్వేర్ యార్డ్స్ కార్ పార్కింగ్ బయటనే వస్తుంది, లోపలికి అయితే రాదు. ప్రజెంట్ ఇప్పుడు ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారండి. మనకి ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి బైక్స్ పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచిగా ఇచ్చారండి. మనకి చూడండి, పైన మనకి PVC షీట్ కూడా ఇచ్చాడు. షీట్ కూడా చాలా బాగుంది. మనకి స్టెప్స్ గేట్లకి లోపలికి రాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ప్రజెంట్ మీకు సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ చూడండి, సెట్ బ్యాక్ ఎంత మంచి విశాలంగా ఉందో. సెట్ బ్యాక్ కూడా చాలా బాగుందండి. మనకి మంచి నీట్ సెట్ బ్యాక్ ఇచ్చాడండి. మనకి ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకు కనిపించేంత సెట్ బ్యాక్. మనకి బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ కూడా పక్కనే ఇచ్చాండి. చూడండి, సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలంగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ప్లేస్ కూడా చాలా బాగుందండి. విశాలంగా మంచి విశాలమైన ప్లేస్ ఇచ్చారండి మనకి. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదామండి. చూడండి, మనకి ఈ పైన మనకి బైక్స్ పార్కింగ్ ఏరియాలో మనకి PVC షీట్ వస్తుందండి. ఇక కార్ పార్కింగ్ అయితే రాదండి. మనకి బైక్స్ అయితే వచ్చేస్తాయి. మనకి ఈజీగా బైక్స్ వస్తాయి. కార్ పార్కింగ్ వచ్చి బయట పెట్టుకోవాల్సి వస్తుంది. మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి డబుల్ డోర్ ఇచ్చాడు. ఇండియన్ టేక్వుడ్ డోర్. మనకి గ్లాసెస్ అండి. ఇక్కడ పక్కన గ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. గ్రిల్స్ కూడా వస్తాయి. డోర్ స్టైల్ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్గా ఇచ్చాడు ఫ్లవర్స్తోని. ప్రజెంట్ ఇదంతా వచ్చేసి హాల్ వర్క్ అండి. మనకి హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుంది. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. ఇదంతా చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ వర్క్. ఇది వచ్చి టీవీ షెల్ఫ్ అండి. ఇదంతా మనకి ఇటు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి, వర్క్ అయితే చాలా మంచి నీట్ వర్క్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉందండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. వెస్ట్రన్ చేయమంటే వెస్ట్రన్ చేస్తాడు, ఇండియన్ కూడా చేస్తాడు. మనకి చూడండి, ఇది వెస్ట్రన్ బాత్రూమ్ అండి. దీని ఆపోజిట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి పక్కనే కామన్ బాత్రూమ్ పక్కన ఇచ్చాడు. ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుందండి. మనకి ఇండియన్ ఆర్ వెస్ట్రన్ వస్తుంది దీంట్లో కూడా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనకి ఇక్కడ మనకి ఏమంటారు లోరో ఫుడ్ ఇచ్చాడు. అది కాకుండా చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. దీన్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్ది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా బాగుందండి. మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఇక ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుందండి. మనకి డైనింగ్ హాల్ ప్లేస్ అన్న మనకి ఏదైనా సామాన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ దీంట్లో పక్కన వచ్చేసి పూజ గది ఇచ్చాడు. ఇక్కడ పూజ గది కూడా ఉందండి మనకి. దీంట్లో వచ్చేసి మనకి కిచెన్ అండి. అంతా మనకి కిచెన్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి స్పేషియస్గా ఇచ్చాడు కిచెన్ వర్క్. చూడండి, మంచి కన్స్ట్రక్షన్ అండి. మనకి డైనింగ్ హాల్ కమ్ హాల్ అవుతుంది అండి. ఇది డైనింగ్ హాల్ కమ్ హాల్ అవుతుంది. లేదంటే మనం ఇక్కడ కూర్చోవచ్చు, చెప్పలేమండి, మన ఇష్టం అది. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అంటే మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, అటు కిచెన్ పూజ కూడా చూపించానండి. ప్రధాని ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ అయితే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దామండి. టెరెస్ పైన వ్యూ గురించి మీకు అర్థమవుతుంది. ఇంకా వర్క్ అవుతుందండి. మీకు ఓకే అనుకుంటే నచ్చితే అప్పుడు మనకి ఫినిషింగ్లో చేంజెస్ చేస్తారండి ఏదైనా ఉంటే. చూడండి, ఇది అండి మనకి ఇక్కడ 2 ట్యాంక్స్ కూడా వస్తాయి. లొకేషన్ విధంగా చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఎటువంటి చెరువు అలాంటిది ఏం లేదంటే FTPL బఫర్ జోన్ అయితే అలాంటిది ఏం లేదు. ఇది 111 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ వచ్చేసి 20x50 డైమెన్షన్ సైజ్. వెస్ట్ ఫేసింగ్ ఫుల్ LRS పేడ్ అండి ప్లాట్కి. G+1 పర్మిషన్, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు.
2 BHK అండి. ప్రైస్ వచ్చేసి 70 lakhs చెప్తుంది. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ అండి. థ్యాంక్ యూ అండి.